ఎన్ఆర్ఐలను ఎలాగైనా బయటకు పంపాలని అనుకుంటోంది ట్రంప్ ప్రభుత్వం. అక్రమంగా ఉండేవారిపై కొరడ జులిపిస్తోంది. యుఎస్లో ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వారిని బహిష్కరిస్తామంటున్నారు. అంతేకాదు, ఇప్పటికే దాదాపు వలసలను ఆపేసిన ట్రంప్ సర్కార్ ఉన్నవారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ యంత్రాంగం నిఘాను తీవ్రం చేసింది. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా దేశంలో నివాసముంటున్న వారిని ఏరివేసే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అమెరికాలో కమర్షియల్ ట్రక్లు నడుపుతూ జీవితం సాగిస్తున్న 30 మంది భారతీయులను యుఎస్ సరిహద్దు రక్షణ విభాగాలు అరెస్ట్ చేశాయి. చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్నందుకు గాను వీరిని త్వరలోనే అమెరికా నుంచి స్వదేశానికి బహిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ అరెస్టులకు సంబంధించిన వివరాలను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసింది. దీనికి ఆపరేషన్ చెక్మేట్ అని పేరు పెట్టింది. అమెరికా రహదారులపై వాణిజ్య అవసరాల కోసం తిరిగే పెద్ద పెద్ద సెమీ ట్రక్కులను నడుపుతూ దేశంలో అక్రమంగా నివాసముంటున్న వారిని టార్గెట్ చేస్తూ యుఎస్ బార్డర్ పెట్రోల్ విభాగం ఒక ప్రత్యేక నిఘా చర్యను చేపట్టింది. అందులో భాగంగానే గత నెలలో అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టర్ కు చెందిన సరిహద్దు రక్షణ ఏజెంట్లు ఆపరేషన్ చెక్మేట్ పేరుతో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని లోతుగా విచారించగా అందులో 36 మంది సెమీ ట్రక్కులను నడిపే ప్రొఫెషనల్ డ్రైవర్లుగా తేలితే ఈ 36 మంది డ్రైవర్లలో అత్యధికంగా 30 మంది భారతదేశానికి చెందినవారే. మిగిలిన 6 డ్రైవర్లు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశాలకు చెందిన వలసదారులుగా అధికారులు గుర్తించారు. అరెస్టైన వారిలో చాలా మంది వద్ద అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి వివిధ రాష్ట్రాల నుంచి పొందిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. అయితే వారు దేశంలో నివాసించడానికి అవసరమైన లీగల్ వీసా లేదా ఇమిగ్రేషన్ పత్రాలు లేకపోవడంతో వారందరినీ అక్రమ వలసదారులుగానే పరిగణించారు. ప్రస్తుతం వారందరిపై అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకున్నారు. అమెరికాలో వీసా లేకుండా ఉంటున్న వారినే కాదు, మిగతా వారు రాకుండా చేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం సంపాదించిన ప్రతి భారతీయుడి కలల్లో గ్రీన్ కార్డ్ సంపాదించడం ఒక కళ. ఐటీ, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఇదే ఆశతో జీవిస్తున్నారు. ఈ ఏడాది ఇక కొత్తగా EB-2 గ్రీన్ కార్డులు భారతీయులకు దక్కే అవకాశం లేనట్టే. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూస్తే కఠినమైన కోటా విధానమే ప్రధాన కారణం. అమెరికాలో గ్రీన్ కార్డ్ దరఖాస్తులు పెరుగుతున్న కొద్దీ వెయిటింగ్ లిస్ట్ అంతకంతకు పెరుగుతోంది. అందుకే గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక గణాంకాల ప్రకారం పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో అత్యధిక సంఖ్య భారతీయులదే. 10 లక్షల మందికి పైగా ఇండియన్స్ గ్రీన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులపై అమెరికా యంత్రాంగం స్క్రూటిని పెంచుతోంది. పత్రాల పరిశీలన మరింత కఠినంగా మారుతోంది. ఇటీవల అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ విడుదల చేసిన తాజా మెమో కూడా వలసదారుల్లో కొత్త ఆందోళనకు కారణమైంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తమ స్వదేశం నుంచే అప్లై చేయాలని అందులో పేర్కొనడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి పరిస్థితి క్లిష్టంగా మారింది. అమెరికా వీసా ఫీజులు పెంచడంతో పాటు బెనిఫిషియరీ సెంట్రిక్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఒకే వ్యక్తి పేరు మీద వేర్వేరు కంపెనీల నుంచి మల్టిపుల్ అప్లికేషన్లు వేయడం ఇక కుదరదు. కంపెనీలు తమ రిక్రూట్మెంట్ పద్ధతులను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతీయ ఐటీ కంపెనీలపై నిఘా పెంచాయి.